గొప్ప దేవుడు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడు, నీకు సాటి ఎవరు లేరయ్యా. దేవాది దేవుడు, రాజాది రాజు, నీకుంటే నాకు చాలయ్యా. అందరూ కలిసి దేవాది రాజాది రాజు, నీకుంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడు. మీరు ఎప్పుడైనా కుక్కలు 4 కలిసి పందిని తరవడం చూసారా? చూసిన వాళ్ళు చేసి చూపిస్తారా? పాపం కొంతమందికి పంది అంటే ఏంటో కూడా తెలవదు. పిగ్గు మన మధ్య ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు కదా, పందిని తరవడం మీరు చూసారు కదా అండి. 4 కుక్కలు కలిపి ఆ పందిని తరుముతూ ఉంటే పాపం ఆ పంది ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరిగెడతండి. అది పరిగెడతా ఇక దానికి ఓపిక లేక సడన్గా బ్రేక్ వేసి వెనక్కి తిరిగిద్దండి. మీరే చెప్పాలి ఏమవుతుంది? ఎప్పుడైతే ఆ పంది సడన్గా బ్రేక్ వేసి వెనక్కి తిరిగిందో, ఆ 4 కుక్కలు కూడా సడన్ బ్రేక్ లేస్తే 4 కుక్కలు స్కిడ్ అవుతాయండి. ఇలా స్కిడ్ అయ్యి ఆ పంది దాకా వచ్చి ఈ 4 కుక్కలు కూడా ఎలా వెళ్ళినాయో తెలియదు, ఎక్కడికి వెళ్ళినాయో తెలియదు, మాయం. మీకేం అర్థం అవుతుంది? మీరు ఎంతమంది చూసారు చెప్పండి? నిజమే బ్రదర్, పంది కూడా కుక్కలు పరిగెడతా ఉంటాయి, కానీ ఎప్పుడైతే పంది ఆగి వెనక్కి తిరిగిందో ఈ 4 కుక్కలు కూడా తోక ముడిచేసి కాముగా 4 దిక్కులు వెళ్ళిపోతాయి. బ్రదర్, ఇది మేము చూసాం బ్రదర్ అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేసి చూపిస్తారా? రైట్, చేయి చూపించిన వాళ్ళు మీరు ఎక్కడ చూశారో పాపం చూడని వాళ్ళని తీసుకెళ్ళి చూపించండి కాస్త. వాళ్ళకి అసలు పంది అంటే ఏంటో తెలియదు, ఆ పంది కూడా కుక్కలు పడ్డం అంటే ఏంటో తెలియదు. ఏంటి బ్రదర్, మేము బంజారా హిల్స్లో పుట్టాం బ్రదర్. అన్న, బంజారా హిల్స్లో పుడితే పందులు లేవా? ఏమర్థం అవుతుంది మీకు? పంది ఎంత బలహీనమైనా, కుక్కలు ఎంత బలమైనా, 4 కుక్కలు కలిసి కూడా పడినా సరే దయచేసి గమనించండి. ఎప్పుడైతే ఈ పంది ఎదురు తిరిగిందో ధైర్యం కలిగినటువంటి 4 కుక్కలు కూడా భయపడి చేస్తాయి. ఇది ఎందుకు మేము ముందు తీసుకొస్తున్నానంటే, సైతాను చాలా బలవంతుడండి, సైతాను చాలా శక్తి గలవాడండి, సైతాను చాలా కుయుక్తిపరుడండి అని మనం అని వాడికి లొంగిపోతూ ఉంటున్నాం. కానీ బైబిల్ సెలవిస్తుంది, వాడిని మీరు ఎదిరించండి, యేసు నామములో సైతాన్ని మీరు ఎదిరించండి, సైతాన్ని మీరు బంధించండి, వాడు వణిగిపోతాడు. ఎందుకని? యేసు నామములో శక్తి ఉంది. ఆ యేసు నామమును మనం ఉచ్చరించినప్పుడు యేసు నామాన్ని మనం ఉచ్చరించినప్పుడు, యేసు నామాన్ని మనం స్మరించినప్పుడు నీకు వచ్చే భయం కావచ్చు, బెదురు కావచ్చు, బెరుకుతనం కావచ్చు, వెంటనే విడిచిపెట్టేస్తుంది. అందుకే మన పూర్వీకులు మనకి ఈ చక్కని మాట నేర్పించారు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు రక్తములో ఉన్నటువంటి విజయం ఏమిటో వారికి తెలుసు కాబట్టి మనకి ఈ చిన్న ప్రార్థన నేర్పించారు. కాబట్టి ఎప్పుడైనా సరే మీ జీవితంలో, మన జీవితంలో ఏ విషయంలోనైనా సరే సైతాను మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. నువ్వు బ్రతకవు, నీ పని అయిపోయింది, నీ ఆరోగ్యం కుదుట పడదు,
రేపమాపు మోసుకెళ్ళిపోతారు, రేపమాపు తీసుకెళ్ళిపోతారు అని సైతాను వచ్చి ఒకవేళ నిన్ను బహుగా శోధిస్తున్నట్లయితే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? సైతాను, నీకు విషయం చెప్పనా? ఏంటి? రాంగ్ అడ్రస్కి వచ్చావు సైతాను. ఏ అడ్రస్కి? రాంగ్ అడ్రస్. కొన్నిసార్లు టెలిగ్రామ్లు వస్తాయి, ఆయన చచ్చిపోయాడంట అని వచ్చేస్తాయి. మనం చూసి ఈయనకి మాకు సంబంధం లేదండి, 124-1 అండి ఇది. సారీ అండి, 124-1 కాదండి, ఇది 1B అండి. ఓహో, బీలో చచ్చిపోయాడా? అడ్రస్ కరెక్టా రాంగ్ చెప్పండి. చావు వార్త వచ్చింది, కానీ ఆ ఇంటికి సంబంధించిన చావు వార్త కాదు. ఏమంటాం మనం? రాంగ్ అడ్రస్ అండి. సైతాను గాడు వచ్చి నిన్ను శోధిస్తున్నా, బెదిరిస్తున్నా, భయపెడుతున్నా, నీ పని అయిపోయింది, నీ ఉద్యోగం పని అయిపోయింది, నీ ఆరోగ్యం పని అయిపోయింది, నీ కుటుంబం పని అయిపోయింది అని భయపెడుతున్నప్పుడు వాడు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? సైతానా, నువ్వు పొరపాటున రాంగ్ అడ్రస్కి వచ్చావు. ఈ కుటుంబము జీవము కలిగిన దేవుని చేతిలో ఉంది. మా దాగుచోటు చెప్పండి ఎవరో? యెహోవాయే మా దాగుచోటు, ఆయన నీడలో మేము విశ్రమిస్తున్నాం. ఆయనే మా దాగుచోటు, ఆయనే మా ఆశ్రయం, ఆయనే మాకు ఆధారం, ఆయనే మాకు అభయం. నువ్వు తీసుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మా ఇంటికి సంబంధించింది కాదు. చెప్పండి చూద్దాం. ఎప్పుడైనా సరే సైతాను వచ్చి నీ గుండె బయట నిలబడి ఈ విధంగా నేను భయపెడుతున్నప్పుడు ధైర్యంగా చెప్పండి, సైతానా, యూ కేమ్ టు రాంగ్ అడ్రస్. నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చావు. ఈ ఇంటికి యజమాని, ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు.